కృష్ణానగర్ కథలు. కృష్ణానగర్ కథలు అంటే కష్టాలు కన్నీళ్లు కానే కాదు. అవి పాకుడు రాళ్ల మధ్యన పట్టు తప్పకుండా నడిచే నడకలు, ఎండమావిలో నీళ్లు వెతుక్కునే సుదీర్ఘ ప్రయాణాలు. అవి ఫెయిల్యూర్ కథలు ఎంతమాత్రము కాదు. తొలి సంధ్యలో బయలుదేరి మలి సంధ్య వరకు చేసే బతుకు పోరాటాలు. కల మీద మక్కువతో కళ్ళలో ఒత్తులు వేసుకుని ఏదో ఒక రోజు నేను తారాజుబనవుతాను. ఆశగా చూస్తూ బతికే మనుషుల అంతరంగాలు. స్ఫూర్తిదాయకమైన విజయగాథలు. సినిమా కథల కంటే బలంగా ఉండే నిజ జీవిత పోరాటాలు ఈ కృష్ణానగర్ కథలు. నమస్తే పిల్లుట్ల శ్రీనివాస్ గారు. అయ్యా నమస్తే. బాగున్నారా? ఇది మన రెండో కలయిక అనుకుంటా. మీరు నన్ను గారు అనుకోవటం చాలా మంచిది. తమ్ముడు అంటే ఇంకా చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసుకుంటూ ఇండస్ట్రీలో పెరిగా ఉన్నాం. మామూలుగా ఇంటర్వ్యూ అంటేనే మీ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉత్సుకత ఉంటుంది. చాలా ఇంటర్వ్యూస్ అయింటాయి, కానీ మా ప్రేక్షకుల కోసం మీ గురించి మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం కదా. మీ నేపథ్యం చెప్పండి. మీ ఏ ఊరు, ఇట్లా ఎట్లా ఏం చదువుకున్నారు, మీ బాల్యము, మీ నేపథ్యం మ్యాండేటరీ. ఇది ఎందుకంటే ఏం తెలియకుండా మనం వేరే, నాకు తెలుసు మీ గురించి, కొత్తగా వచ్చే ప్రేక్షకులకు తెలియదు కదా. నా పేరు పిల్లుట్ల శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామం. నా ఎడ్యుకేషన్ అంతా 10th ఇంటర్మీడియట్ ఖమ్మం జిల్లాలో ముగిసింది. ఇంజనీరింగ్ నిమిత్తం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అమ్మా నాయన కుటుంబం అమ్మ నాన్న పేరు గోపాలం, నాగమ్మ. అమ్మ పేరు నాగమ్మ. ఏం చేసేవాళ్ళు? నాన్నగారు వాయిద్య కళాకారుడు. వాయిద్యం అంటే క్లార్నెట్ వాయిస్తూ, క్లార్నెట్ విద్వాంసుడు. బ్యాండ్ కంపెనీని పెట్టి, ఓన్గా బ్యాండ్ కంపెనీ పెట్టి ఎంతో మంది ఆర్టిస్టులతో వాయిద్య నేపథ్యం బ్యాక్గ్రౌండ్. కళాకారుల ఫ్యామిలీ. కళాకారుల ఫ్యామిలీ. అమ్మ వ్యవసాయ కూలి. వాళ్ళు, నేను ఒక్కగానే ఒక కొడుకుని, ఇద్దరు సిస్టర్స్, అక్కయ్య చెల్లి. వాళ్ళు ఒకళ్ళు నేలకొండపల్లి, ఒకళ్ళు మల్లారెడ్డిగూడెంలో. 95లో నాకు మ్యారేజ్ అయింది. నేను హైదరాబాద్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో నాటకాలు వేసేవాడిని కాలేజీ లెవెల్లో. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాస్త యాక్టింగ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఊరు నుంచి మాది అంత సిపిఎం విలేజ్, పక్క కమ్యూనిస్ట్ పార్టీ, రైతు కూలి ఉద్యమం అని. సాయంత్రం వాళ్ళందరూ ఉత్తేజపడటానికి ఏదో చిన్న నాటికలు డ్రామాలు అన్ని వాళ్ళు వేసేవాళ్ళు. జాతరలు వస్తాయి, ఆ డ్రామాల్లో చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అనమాట. ఒక ఆర్టిస్టు ఉదయం నుంచి సాయంత్రం అలా స్టేజ్ ఎక్కగానే ఎలా మారిపోతాడు, అతనిలో వేరే క్యారెక్టర్ ఎలా పరకాయ ప్రవేశం చేస్తుంది, అంతమంది ప్రేక్షకుల్ని ఎలా ఉత్తేజింపగలుగుతాడు, ఇది ఒక మంచి కళ అనేది నాకు ఆ రోజు నుంచే అనిపించేది. ఆకట్టుకోవడానికి మార్గం, ప్లస్ సమాజాన్ని మార్చడానికి కూడా ఇది ఒక మంచి మార్గమే. చివరికి ఆ నాటకం అయిపోయేటప్పుడు ఏదో ఒక మంచి మాట చెప్తే ఆ సమాజంలో దాన్ని ఉద్దేశించి మారినటువంటి ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. సో అప్పుడు అభ్యుదయ భావాలు, మంచి చెడు, ధనిక బీద, పేదవాళ్ళు ఉన్నవాళ్ళు, అంటే ఈ వ్యత్యాసం. అంటే పుట్టగానే ఎందుకు వాడు బీదవాడుగా పుట్టినాడు, ఉండగానే వాడు రిచ్ ఎందుకు పుట్టారు, ఇట్లా కొంచెం ఆలోచింపజేసే భావాలతో నేను ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు చిన్న చిన్న నాటికలు వేసేవాడిని. ఇన్స్పిరేషన్ సైడ్, ఈ సెక్రటరియట్లో త్యాగరాయ గాన సభ, వాళ్ళంతా ఎంప్లాయీస్ కలిసి నాకు చిన్న వేషం ఇస్తే అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంజనీరింగ్కి వచ్చినాక మాకు సిబిఐటి కాలేజ్, యాక్చువల్గా సిబిఐటి కాలేజీలో మేము చదువుకునేటప్పుడు స్టార్టింగే ఇంజనీరింగ్ క్యాపిటేషన్ ఫీజు అని ఉండేది, ఎడ్యుకేషన్ ఫీజు. అది 4 సంవత్సరాలు కలిపి 10,000 అని చెప్పి మేము జాయిన్ అయ్యాము. లేదు, ఇక్కడికి వచ్చినాక బాంబు పేల్చారు, ప్రతి సంవత్సరం 10,000 కట్టాలి అనేసరికి మేము అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా, అన్ని జిల్లాల నుంచి వచ్చి మనకి సొల్యూషన్ సాధించుకోవాలని చెప్పేసి దానికోసం ఉద్యమం చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫోరం పెట్టి ప్రతి సంవత్సరం ఫీజు కట్టేది 10,000. 10,000 కూడా మాకు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్యమం చేస్తూ, ఆ టైంలో కాలేజీ వాళ్ళకి, మేనేజ్మెంట్కి మాకు కొన్ని ఇష్యూస్ వచ్చి కొంచెం వాళ్ళకి అంటే ఇబ్బందికరం. ఈ స్టూడెంట్స్ కాలేజీకి వీళ్ళు చదువుకోవడానికి రాలేదు, ఉద్యమాలు చేయడానికి వచ్చారని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టడం. దాని తర్వాత మాకు విసిగి బయటకు వచ్చేసి హాస్టల్ తీసేసి, తర్వాత ఆ టైంలో ఏమనిపించిందంటే ఒక ఇంజనీర్కి 2,000 3,000 ఇచ్చేవాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే, ఇండస్ట్రీలో నెలంతా పనిచేస్తే. మేము చదువుకునే టైంలోనే బాబుమోహన్ గారు వీళ్ళంతా సినిమాల కోసం వదిన మాట అని గండిపేటలో నైట్ షూటింగ్కి వచ్చాయి. వీరన్ గారి డైరెక్షన్ చేస్తున్నప్పుడు చూస్తే అప్పట్లో బాబుమోహన్ గారు 50,000 తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. అంతే. ఈ 2,000 రూపాయలు ఇంజనీరింగ్ చేసి నెలంతా మనం ఎక్కడ పాటుపడుతున్నాం. కనీసం 10,000 రూపాయలు ఆర్టిస్ట్ వచ్చిన నెలకు 5 రోజులు చేసుకుని ఒక 50,000 వస్తుందని ఆలోచనతోటి
ఫైనల్ ఇయర్ వరకు వచ్చి ఉన్న బ్యాక్లాగ్స్ని పూర్తి చేయకుండా పూర్తిగా సినిమా వైపు రావడం కోసం వేషాలకు ప్రయత్నంలో 92లో లైఫ్లో వైఫ్ అని రమేష్ రాజా గారు రమేష్ డైరెక్టర్. రాజు తెలుసు. నేను నా ఎంట్రీ కూడా అంతే 91. అంతేనా? 92లో ఈ అప్పుడు మనకి మొబైల్స్ లేవు కదా, అవును. ఫోటో పెట్టుకు తిరుగుతుంటే ఎక్కడ విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే రవిరూప్ రెడ్డి అని అసోసియేట్ డైరెక్టర్, సార్ నేను ఆర్టిస్ట్ని, నాటకాలు వేస్తున్నాను, ఏమన్నా అవకాశం ఉంటే డైలాగ్ చెప్తామంటే చెప్తాను. సరే మార్నింగ్ మధ్యాహ్నం 12 గంటలకు రామారావు స్టూడియో అక్కడికి వెళ్ళాం. వెహికల్ ఏం రాలేదు, చెప్పనే చెప్పారు, అసలు ఉందా లేదో కూడా తెలియదు. ఆ నైట్ అంతా నిద్రపోలేదు, తెల్లారితే సినిమాలో కనిపిస్తాం. సరే వెళ్ళాము, మధ్యాహ్నం 1 గంటకి వేరే చోట షిఫ్టింగ్ అవుతుంది, కమ్యూనికేషన్ ఏం లేదు కదా. రాగానే ఆ బాబు వచ్చావా అని చెప్పేసి సరే జస్ట్ మేకప్ ప్రొడక్షన్ దగ్గరికి భోజనం పెట్టించి సీన్ పేపర్ ఇచ్చి ఏవిఎస్ గారి తనిఖీల బాలన గారి కాంబినేషన్ ఫస్ట్ చేసినాక వాళ్ళు చాలా, రమేష్ రాజు గారు చాలా బాగా మెచ్చుకున్నాడు, బాగా చేశారండి, మీకు మంచి అనుభవం ఉంది అంటే నాకు ధైర్యం ఏర్పడ్డది. మొట్టమొదటి అవకాశం స్క్రీన్ మీద ఇద్దరు ఉద్దండుల మధ్యలో ఏవిఎస్ గారు ప్లస్ తనిఖీల బాలన గారు ఎస్ఐ, ఆయన పక్కన దువాసి మోహన్ గారు అనిపించింది, నేను ఈ ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. అట్లా నా కెరీర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అహోబ్రహ్మ శిష్య అని తిరువిధి గోపాలకృష్ణ గారు, ఆయన సినిమాలో ఓపెనింగ్ రోజే క్యారెక్టర్, పెద్ద క్యారెక్టరేనా? ఓపెనింగ్ రోజే అంటే ఒక బ్రహ్మ తనిఖీల బాలన గారికి చేస్తున్నటువంటి వేషం, శివాజీ రాజా బాధల్లో ఉంది, ఆ టెంపుల్లో తలకాయ బాలు కొట్టుకుంటాడు గంటకేసి, నువ్వు బ్రహ్మ కాదు అంటే నేను బ్రహ్మనే నిరూపించడం కోసం ఒక సీన్ క్రియేట్ చేస్తారు. అల్లుడు కూతురు కలిసి తండ్రిని ఆస్తులన్నీ లాగేసి ఒక పిచ్చోడిగా వచ్చి కొబ్బరి చిప్పలు తింటున్నాడు, ఆయన కోటేశ్వరుడు అని అంటాడు. ఈయన కోటేశ్వరుడు ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లో కట్ చేస్తే ఆయన అల్లుడు క్యారెక్టర్ అది ఓపెనింగ్ రోజు. దాని తర్వాత ఆషాఢం పెళ్ళికొడుకు శ్రీనివాసరెడ్డి గారి మొట్టమొదటి సినిమా, నాకు తెలుసు. దాంట్లో కొంచెం పెద్ద వేషం. ఆ ఊర్లో ఆలీ గారు నిద్రలో లేచి వేరే వాళ్ళ ఇంట్లో పడుకుంటే ఆ పొద్దున్న పద్మనాభ గారి దగ్గర పంచాయతీ పెట్టి ఆ ఊర్లో ఏం పని చేయరు, వచ్చిన వాళ్ళకల్లా 10,000 ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అదొక కామెడీ క్యారెక్టర్ అనమాట. సో అట్లా అప్పారావు డ్రైవింగ్ స్కూల్, బ్రహ్మానందం గారి కాంబినేషన్. ఈ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఇంతలో మ్యారేజ్ అయింది. మా మామగారి నుంచి గొడవ, ఈయనేంటి ఇంజనీర్ అన్నాడు, పెళ్ళి అన్నాడు, సినిమాలేంటి, వాళ్ళు కొంచెం ఉన్న ఫ్యామిలీ, వాళ్ళు మీటింగ్ పెట్టి లేదు ఉద్యోగం చేయాలని. అప్పుడు ఇంజనీరింగ్ సగంలో ఉన్నా కాబట్టి ఆ మార్కెటింగ్ కిర్లాస్కర్ పంప్స్, కేఎస్బి ఇండస్ట్రియల్ పంప్స్లో సేల్స్లో జాబ్ చేసేవాడిని. కుటుంబాన్ని పోషించాలి కదా. 3,000 4,000 శాలరీ వస్తుంటే హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టి చేసుకుంటూ అలా అలా సినిమాలు చేసుకుంటూ తర్వాత ఇక మొన్నటిదాకా కుదరలే. ఇప్పుడు పాప మ్యారేజ్ చేసేసాం, మనోడు కూడా పుట్టాడు, బాబు అమెరికా వెళ్ళాడు ఎంఎస్ కోసం. ఈ 3-4 ఇయర్స్ నుంచి ఆ ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక 4 డేస్ చేసుకుంటే మనకు ఆ శాలరీ మనం వస్తుంది. 3-4 డేస్ చేసుకుంటాం. అదే దానికోసం నెలంతా ఎందుకు కష్టపడాలని పూర్తిగా సినిమాల వైపే మొగ్గి 50-60 సినిమాలు చేశాను. పోయిన సంవత్సరం మేము ఫేమస్ అని హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశాం. ఇంటింటి రామాయణం, అన్ని మంచి శకునములే, సకల గుడాభిరామ, హైవే, జయమ్మ పంచాయతీ అవన్నీ రిలీజ్ అయింది. ఇక మళ్ళీ ఇవ్వతే ఈ సంవత్సరం ఏ ఇయర్కి ఆ ఇయర్కి ఎన్ని సినిమాలు చేస్తున్నాం, మనకి గ్రోత్ ఎంత ఉంది అని బ్యారేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫ్యామిలీ రన్ చేసుకుంటూ ఈ రకంగా నడుస్తుంది లైఫ్. అదే శ్రీనివాస్ గారు, ఈ సినిమా పిచ్చితో నేను చదువును అటకెక్కించానే అనే ఎప్పుడన్నా పశ్చాత్తాప భావన కలగలేదు మీకు? చాలాసార్లు కలిగేది, కానీ చేసేది ఏం లేదు. అంటే అప్పటికే ఇంజనీరింగ్ చదవడం కోసం మా తల్లిదండ్రులు కష్టపెట్టాము, వాళ్ళు ఆర్థికంగా నాకు అందించే పరిస్థితి లేదు అక్కడ. ఇది బయటికి చెప్పుకోలేము. ఒక పక్క మ్యారేజ్ చేసుకున్నాం, మా వైఫ్ నుంచి ప్రెషరు. సరే నేను ఫస్ట్ ఏదైతే అనుకున్నానో దాని నుంచే మనం ఈ సినిమాలో కూడా సక్సెస్ అవ్వచ్చు. గోపరాజు రమణ గారు 300 నాటకాలు వేశారు, ఆయన ఇప్పుడు 60 ఏళ్ళలో సక్సెస్ అయ్యాడు. సో ఆ సమ్మెట గాంధీ గారితో పాటు మేము కూడా చిన్న చిన్న సీరియల్స్ చేసాం. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు టైం లైఫ్ వస్తుంది, మనకు ఓపిక కావాలి అనేది ఆలోచిస్తూ ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఉద్యోగాలు చేస్తూనే ఇటు ట్రయల్ చేసాం, ఎన్నో సీరియల్స్ చేయటం, మూవీస్ చేయటం, ఆ జాబ్ మానేయటం, మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళటం, అట్లా 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 చేసుకుంటూ ప్యారలల్ రన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 3-4 ఇయర్స్ నుంచి దీని మీద ఫోకస్ పెడుతున్నాం, అవకాశాలు వస్తున్నాయి, సాటిస్ఫాక్షన్గా ఉంది లైఫ్. ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? స్టార్టింగ్లో కామెడీ క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు ఎలాంటివి వస్తున్నాయి మీకు? ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ వస్తుంది, తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలు వస్తున్నాయి కదా, దాంట్లో కొంచెం తెలంగాణ స్లాంగ్, నేను స్లాంగ్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు, అందుకనే మేము ఫేమస్ కొంచెం పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. చేసిన సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్, ఆ స్లాంగ్ అవసరమైన చోట కామెడీగా ఉపయోగిస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళకి ఆడిషన్ కావాలంటే ఇస్తాను, వాళ్ళు ఏ క్యారెక్టర్ కావాలని వాళ్ళే అన్నీ చేస్తున్నాను, అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నాను.
ఇప్పుడు నేను బ్రహ్మానందం గారి సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. సినిమా పేరే బ్రహ్మానందం. వాళ్ళ అబ్బాయి గారు హీరో చేస్తున్నాడు. బ్రహ్మానందం గారు తాత క్యారెక్టర్ చేస్తున్నాడు. దాంట్లో ఒక అకౌంటెంట్ రాజీవ్ కనకాల గారు సర్పంచ్ అయితే వాళ్ళ ఇంట్లో అకౌంటెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పుడు శంబాల అని ఒక సినిమా నడుస్తుంది, సాయి కుమార్ కొడుకు ఆది. దాంట్లో ఒక విలేజర్, ఒక గ్రామస్తుడు, వాళ్ళకుండే ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, సోషల్ ఫ్యాంటసీస్ అని అట్లా 16 రోజులు డేట్స్ ఇచ్చారు. మొన్న గుణశేఖర్ గారి సినిమా చేశాను, యూఫోరియా. దాంట్లో నాజర్ గారు భూమిక గారి కాంబినేషన్, ఒక ఫాదర్ క్యారెక్టర్. దాంట్లో ఫాదర్లో కూడా డిఫరెంట్ మిడిల్ క్లాస్ ఫాదర్, కొంచెం లోయెస్ట్ మిడిల్ క్లాస్ ఫాదర్, కొంచెం ఎమోషనల్, అట్లా డిఫరెంట్ వేరియస్ క్యారెక్టర్స్. ఎందుకంటే ఈ స్టేజ్ నాటకాల్లో అన్నీ చేశాను కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా మనకి మౌల్డ్ అవుతూనే ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ చేస్తున్నారని మళ్ళీ పిలుస్తున్నారు, చేస్తున్నారు. అది జరుగుతుంది సార్. సరే, జరుగుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు మీరు వచ్చేప్పటికి ఒక స్థాయి దర్శకులు వాళ్ళందరూ, ఇప్పుడు వాళ్ళందరూ ఫేడ్ అవుట్ పోయారు. మీకు స్టార్టింగ్లో ఎవరైతే వేషాలు ఇచ్చారో, మీతో కలిసి నటించిన నటీనటులు కూడా అంత వృద్ధాశ్రమం వెళ్ళిపోయారు. వాస్తవం, చాలా మంది వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త జనరేషన్. సినిమా తీయడంలో కూడా చాలా పెనుమార్పులు వచ్చినాయి, టెక్నికల్ గా కానీ అదిగా కానీ. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ఇంత ముందు ఉండే వ్యవస్థ, మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఉండే ఏదైతే ఆర్టిస్టుకు ప్రొడక్షన్ వాళ్ళు పిలిచి ఇవ్వడము, అలా ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇవ్వడము, అది పోయి ఇప్పుడు ఏంది సినిమా వేషం ఏంటంటే కోఆర్డినేటర్ మీద ఆధారపడింది పరిస్థితులు. అది కాకుండా ఇంకొక పెద్ద సమస్య ఉంది, ఈ డిజిటల్ ఇది వచ్చిన తర్వాత. అప్పుడంటే పలాని సినిమా ఆనంద్ సినీ సర్వీస్ అక్కడ తీస్తున్నారు, ఇక్కడ తీస్తున్నారు అని ఆనంద్ సినీ సర్వీస్ ఫోన్ చేసి ఏం షూటింగ్లు జరుగుతున్నాయంటే 10 షూటింగ్లు ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి చెప్పేవాళ్ళు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఎవరు సినిమా తీశారు, దాని డైరెక్టర్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, ఎవరికి తెలియదు. ఇలాంటి ఒక పెనుమార్పు వచ్చింది. ఈ పెనుమార్పులో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. మీకు ఎలా అవకాశాలు వస్తున్నాయి, మీ అప్రోచ్ ఏంటి, మీరు ఎలా అవకాశాలు తెచ్చుకుంటున్నారు? ఓకే, ఇక్కడ మురళీకృష్ణారెడ్డి అని మిత్రుడు ఉన్నాడు. అతను గ్రూప్ క్రియేట్ చేశాడు, సీనియర్ ఆర్టిస్టులు ఎక్కడెక్కడ ఏమేమి ఆడిషన్స్ అవుతుందో అతను పోస్ట్ చేస్తాడు. తర్వాత 10-15 స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి, మైత్రి మూవీస్, వైజయంతి మూవీస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, భవ్య క్రియేషన్స్, ఇట్లా 10 కంపెనీలకి మేము రెగ్యులర్గా వెళ్తుంటాం. ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చేస్తాను. అంటే నేనేంటంటే ఓన్లీ ఒక్క సీన్ అయినా క్యారెక్టర్ చేస్తాను. దాంట్లో ఎమ్మెల్యే బ్యాచ్ కింద 10 మంది ఉండమంటే, లేదా ఒక విలేజర్ బ్యాచ్ కింద 10 మంది ఉంటే అలాంటివి నేను చేయలేను యాక్చువల్గా. ఎందుకంటే దానివల్ల చేసి ఉపయోగం, డబ్బులు వస్తాయేమో కానీ ఒక్క సీన్ అయినా గుర్తింపు వస్తే ఇంపార్టెంట్ అనేది నేను ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. సో అట్లా మొన్న దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ వచ్చింది, డైలాగులు లేవు, సార్ చేయలేనని చెప్పాను. అట్లానే ఒక సీన్ అయినా ఏదైనా ఇంపార్టెన్స్, క్యారెక్టర్ ఎందుకు ఎంట్రీ అయ్యాడు, ఎందుకు ఎగ్జిట్ అయ్యాడు, ఆడియన్స్కి తెలియాలి కదా. సో ఆ టైప్ ఆఫ్ కొంచెం ఇంపార్టెన్స్ కొరకు సెలెక్టివ్గా ఉన్న మంచి కంపెనీస్లో, బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకు అర్థమైపోతుంది ఈ ఎక్స్పీరియన్స్లో. అదే ఇప్పుడు చెప్పిన బ్యానర్లన్నీ పెద్ద కంపెనీస్, కంపెనీలు కాదు. కొన్ని కాస్టింగ్ కాల్స్ వస్తాయి, అవి ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తాయి. అప్పటిదాకా మీరు ఆగద్దు. దాంట్లో 1 రోజు 2 రోజులు ఒక సినిమా తీసింది అనుకో, భవ్య క్రియేషన్స్ వాళ్ళు సినిమా తీశారు, దాంట్లో 2 రోజుల్లో అక్కడ బాగా క్యారెక్టర్ ఉంటుంది. దాని తర్వాత వాడు మళ్ళీ సినిమా తీసేది ఎప్పుడు, అవును, మళ్ళీ 2 సంవత్సరాలు పడతాయి కదా. అప్పుడు దాకా ఈ 4 బ్యానర్లలో మీకు ఏం సరిపోతుంది? సరిపోదు. అయితే చిన్న చితికే సినిమాలు వస్తేనే కదా మీకు జరుగుబడి ఉండేది. అందుకే వెబ్ సిరీస్ అని కొత్తగా స్టార్ట్ అయింది. వెబ్ సిరీస్ ఇన్ఫినిటీ మీడియా వాళ్ళది సిద్ధు బీకామ్ అని ఒకటి చేశారు, మంచి క్యారెక్టర్, మొత్తం కట్ చేసి ఫేస్బుక్ లో పెట్టారు. అట్లా వైరల్ అయిపోయి వాళ్ళు తెలుసుకుంటారు. అసలు కొన్ని క్యారెక్టర్లు నాకు నేను ఎవరు తెలియకుండా వాళ్ళు ఫోన్ చేసి డేట్స్ అడుగుతున్నారు. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. నేను అసలు వాళ్ళకి పరిచయం కూడా లేదు. రేపు షూటింగ్ రవితేజ గారి బ్రదర్ కొడుకుది సినిమా అని చెప్పారు. మరి డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, మీ కమర్షియల్స్ ఏంటి, మీ డేట్స్ ఏంటి అడుగుతున్నారు. అది అంటే ఇన్ని రోజులు పడ్డది మనకి చాలా హ్యాపీగానే వస్తుంది. కాబట్టి కొన్ని వెళ్ళిన వాటికి ఆడిషన్స్ వచ్చినా రాకపోయినా వెళ్ళిన వాటికి వస్తుంటే దాంట్లో కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నాం. వెళ్ళిన ఖాళీగా ఉన్నాం, ఈరోజు ఒక ఆడిషన్ పిలిచారు, వెళ్దాం, ట్రై చేద్దాం, నష్టమేం లేదు కదా. సరే తెలుసు, అది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది. అట్లా చిన్న సినిమాలు అంటే ఇప్పుడు ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు, అల్ల నరేష్ గారు ఉన్నారు, పెద్ద నరేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు. మీలాంటి మీడియా మిత్రులతోటి, ఇప్పుడు మురళి ఉన్నాడు, ప్రాజెక్ట్ మీరు ఉన్నారు, ఇట్లా పలాని ప్రెస్ మీట్లకి వాటికి తెలుస్తుంటాయి. యూట్యూబ్లో సోషల్ మీడియా వచ్చింది చాలా, ప్రతి సినిమా ఇక్కడ ఓపెనింగ్ అయింది. మొన్న పాయల్ రాజ్పూత్ సినిమా రామానాయుడు స్టూడియోలో ఓపెన్ అయింది. ఆ డైరెక్టర్తో టచ్లో ఉన్నాం. సో నెలకు 10 రోజులు చేసుకున్నా చాలా అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉందనేది. అది కొద్దిగా కష్టమే మీరు అన్నది, కొన్ని మోసపోతూనే ఉన్నాం. ఇకపోతే మీరు కోఆర్డినేటర్ సిస్టమ్ అన్నారు.
కోఆర్డినేటర్ సిస్టమ్స్లో అది చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళు కూడా ఆర్టిస్టుల కోసం వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని మిగతాది వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది జరగట్లేదు ఇక్కడ. అది చాలా దారుణమైన విషయం అది. దానివల్ల చాలామంది మోసపోతున్నారు. మోసపోయారు కూడా. బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నారు. కోఆర్డినేటర్స్ చేయండి. కోఆర్డినేటర్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పుష్ప భాస్కర్ గారు ఉన్నారు. ఆవిడ కాస్టింగ్ డైరెక్టర్. ఆవిడ ఆర్టిస్టుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోదు. డైరెక్ట్‌గా కంపెనీ ఇస్తుంది ఆవిడ. సో అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసి పలానా చోట పంపించేస్తే ఆవిడే పేమెంట్ ఎంతో చెప్తది ఇచ్చేస్తది. కానీ మిగతా వాళ్ళు కొంతమంది ఇదే వృత్తిగా తిన్నారు. దీంట్లో చేసి ఓ 10 మంది ఆర్టిస్టులు పంపిస్తే 10 రోజులు 20,000, 15,000, 5,000 అట్లా వాళ్ళు తీసుకోండి. కమిషన్ తీసుకోండి. కానీ ఆర్టిస్ట్‌కి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఇవ్వాలి కదా! ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చినా కూడా ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది ఒక రోజులో పోయేది కాదు కాబట్టి స్లోగా ఇప్పుడు ఒకసారి పిలిచారు. ఒకసారి మోసపోయాం. రెండోసారి అతను పిలిస్తే వెళ్ళకూడదని ఉంటుంది. అతను కూడా రేపు డ్రై అయిపోతుంది కదా! ఆర్టిస్ట్ మీద నువ్వు సంపాదించుకుంటున్నావు, బాగుపడుతున్నావు. ఆర్టిస్ట్‌నే నువ్వు మోసం చేస్తే పైకొస్తావు అనేది మా వాదన. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బాధపడుతున్నారు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ యూనియన్‌కి ఉంది. సాయంత్రం సరే వాళ్ళ పేమెంట్ వాళ్ళకొస్తుంది. ఇక పెద్ద ఆర్టిస్టుల అగ్రిమెంట్స్ ఉంటాయి. ఎటుగూడి ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులే సఫర్ అవుతున్నారు. మీకు యూనియన్స్ గాని ఏమన్నా లేవా? ఉన్నాయి. నేను మా మెంబర్‌నే. హ్మ్. మా అసోసియేట్ మెంబర్‌ని. నేను 94లోనే బిగినింగ్‌లోనే తీసుకున్నా. దానికి ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ రూ. 1000 కట్టలేక అది ల్యాప్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 25,000 చొప్పున మూడో సంవత్సరం 75,000 కట్టాను. సో అది వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. ఉంది యూనియన్ ఉంది లేదా అనలేదు. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి వాళ్ళ అగ్రిమెంట్ ఉందా? అగ్రిమెంట్ లేకుండా మీరు ఎందుకు యాక్ట్ చేశారు? మీ 2 క్యారెక్టర్‌కి ఎవరు అగ్రిమెంట్ ఇస్తారు? సో అందుకని మేము కూడా కోఆర్డినేటర్స్ పిలిచిన సినిమా వాళ్ళ తరఫున వెళ్ళకూడదని ఆలోచన చేసుకున్నాం. కొత్త వాళ్ళకి ఏముంటుందంటే సరే సినిమాలో కనపడాలని, సినిమాకి రిలేటెడ్ కాని వ్యక్తులు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ₹1,00,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చినా రాపోయినా బాధ లేదు. ఎటు కూడా దీని మీద ప్రొఫెషనల్‌గా ఉండి దీని మీద ఎన్నో సంవత్సరాల మంచి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం సఫర్ అవుతుంది. అది ఎలా అనేది సినిమా అనేది వ్యసనం. వ్యసనమే. ఈ కేటగిరీ వాళ్ళకి సినిమాలు ఉండే వాళ్ళకే ఈ వ్యసనం ఉండాలి. వేరే వాళ్ళకి ఉండకూడదు. మన అపోలోలో డాక్టర్‌గా పనిచేస్తాడు. భరత్ రెడ్డి. భరత్ రెడ్డిని కూడా నేను 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను. అక్కడికి పోతే మా ప్రాణం కాపాడండి అని పోతారు ఆయన దగ్గరికి. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అది వచ్చింది. ఆయన్ని దేవుడిలాగా చూస్తారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేప్పటికి ఆయన వచ్చి ప్రొడ్యూసర్ దగ్గర సార్ అనే వస్తుంది కదా, వీళ్ళకే సినిమా పిచ్చి ఉంటుంది, వీళ్ళకు ఉండకూడదు, వీళ్ళకే అవసరం అన్నది లేదు. అందరికీ ఉంటుంది. చాలా కాలంగా ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం పదవి విరమణ చేసిన తర్వాత అమ్మా నేను ఫ్రీ అయ్యానులే అని వచ్చేవాళ్ళు ఉంటారు. వాడు డబ్బులు ఇచ్చినా చేస్తారు, డబ్బులు ఇవ్వకపోయినా చేస్తారు. మేము వచ్చి ఆవేశం వేస్తే పిల్లుట్ల శ్రీనివాస్కు డబ్బులు రాకుండా పోతాయని ఎవరు ఆలోచించరు. వాళ్ళకి కావాలి ప్రొడ్యూసర్ ఏమో ఇస్తాడు, ఇతను కమర్షియల్ స్పేస్ ఉందా లేదా చూస్తాడు. జనరల్ గా సినిమా అమ్ముకోవాలి, బిజినెస్ కదా ప్యూర్లీ. అందుకని దీన్ని కరెక్ట్ కాంక్రీట్ గా దీన్ని రూల్ ప్రకారంగా దీన్ని ఒత్తిడి చేసి కట్టుబడి చేయాలనే సిచ్యువేషన్ లేదు. రానున్న రోజులు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ చీట్ చేసాడు అంటే నెక్స్ట్ అతను పిలిచినా వెళ్ళడు, అతనికే బెనిఫిట్ కోల్పోతున్నాడు కదా. కొంతమంది కమిటెడ్ గా పనిచేసే కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు, లేరంటే అందరూ ఒకే దాటి కట్టేయకూడదు. కొంతమంది ఉన్నారు. వాళ్ళ అనుభవం ఏంటంటే చేసేవాళ్ళు చేస్తున్నారు, లేదంటే డైరెక్ట్ గా మనం ప్రయత్నం చేసుకోవటం. ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళ తరపునైనా వెళ్ళాము, వేషం వచ్చింది, సో హ్యాపీ. నెక్స్ట్ టైం మనం డైరెక్ట్ ట్రై చేస్తాం. ఆ ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఈ కోఆర్డినేటర్ సిస్టమ్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ప్రొడ్యూసరు డైరెక్టర్ కలిపి ఏమంటారు, మనకి ఒక సినిమా చేస్తున్నాం, దీంట్లో 100 మంది కంపెనీ ఆర్టిస్టులు కావాలి. ఇప్పుడు మనం తీసారు గేమ్ చేంజర్ 100 మంది కంపెనీ ఆర్టిస్టులు కావాలి. వీళ్ళందరినీ రోజు ఎవరు పిలుస్తారు, వీళ్ళకి పేమెంట్ ఏం మాట్లాడతాం మనం. ఒక SMS సురేష్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసండి కాంట్రాక్ట్, ఆయనకు పేమెంట్, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఉన్న కంపెనీ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ హాజరుపరుస్తారు. రోజు ఇక్కడ ఏంటంటే సినిమా లాస్ అయింది, ఇంకా డబ్బులు రావాలి, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంకా ఇస్తున్నారు. ఈ పరిస్థితి ఇట్లా ఉంది. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఒక ఆర్టిస్ట్ అయితే లిమిటెడ్ ఆర్టిస్టులు 10 మంది పిలిచాం, ఏదో వాళ్ళకి 3,000 5,000 మాట్లాడడం ఇచ్చేసి ఇంతమంది ఆర్టిస్టులకి మనం పేమెంట్ సమాధానం చెప్పడం ఎందుకని ఒక కోఆర్డినేటర్ని ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు అట్లా పిలుస్తారు, నాకు ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ ఏజ్ గ్రూప్ కావాలి, ఈ టైప్ ఆఫ్ ఉండాలి అని చెప్పేసి అతనే పడతాడు, కష్టం ఆడిసింది అతనే పెట్టుకుంటాడు, అతనే తీసుకొస్తాడు. మన శ్రమ తగ్గుతుంది కదా, మిగతా వాటి మీద మనం వచ్చేయచ్చు అని వాళ్ళు ప్రొడ్యూసర్స్ శ్రమ తగ్గించుకోవడం కోసం ఈ కోఆర్డినేటర్స్ని పెట్టుకున్నారు. ఆ కోఆర్డినేటర్స్ కూడా మరి ప్రొడ్యూసర్స్కి మరి ఏమయ్యా మీరు వాళ్ళకి పేమెంట్ సరిగా ఇస్తున్నారా లేదా
అనేది కూడా వాళ్ళు కూడా పర్స్యూ చేసుకోవాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ పేరు. ఎందుకు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మాకు ఆ తలకాయ తగ్గాలనే కదా కోఆర్డినేటర్కి ఇచ్చింది. అది ఇస్తున్నాడా లేదా అని వాడి రిస్క్ అది. నిజంగా ఇచ్చాడా ఇవ్వలేదా, లేకపోతే మొత్తం వీడు నక్కేసి అందరికి ఎగ్గొట్టాడా, వాడి రిస్క్. ఈయన ప్రొడ్యూసర్ ఏంది తన మీద ఉండే ప్రెజర్ను తగ్గించుకోవడం కోసం ఈ సిస్టమ్ వర్క్ విభజించాడు. వాళ్ళకింత వీళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత అని. మళ్ళీ ఆ తలకాయలకు ఎందుకు వేస్తున్నాడు? అది ఏంటంటే ఆ ఇబ్బంది పడి మీరే రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాలేదు నాకు కంపెనీ ఇవ్వాలి, ఎవరు వెళ్ళి అడుగుతారు? దిల్ రాజు గారి ఆఫీస్లోకి ఎవరిని పిలుస్తారు? రానివ్వరు. వాళ్ళు వెళ్ళి నీకెందుగా నువ్వు నా ద్వారా వచ్చాను, నేను పిలవలేదు కదా, నేను అలాంటి వ్యక్తి పిలిచాడు, అతను అడుగు ఈజ్ ద రెస్పాన్సిబుల్, మాకేంటి సంబంధం అంటాడు అని. వాళ్ళు ఇంతమంది సమాధానం చెప్పలేక ఈ మధ్యలో కోఆర్డినేటర్స్ వెళ్ళి సినిమా ఓపెనింగ్ అప్పుడే మీ సినిమాకి నేను ఈ ఆర్టిస్టులందరినీ సప్లై చేస్తాను, ఈ టైప్ ఆఫ్ కంపెనీ ఆర్టిస్టులు, నా పేమెంట్ ఇది, వాళ్ళకి ఇచ్చే పేమెంట్ అది, వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఆయన ఏదో చెప్పుకుంటాడు, ఈయన ఇచ్చే పేమెంట్ ఏదో మాట్లాడుకుంటాడు. అట్లా కోఆర్డినేటర్ సిస్టమ్ వచ్చి వాళ్ళు కాస్టింగ్ కాల్ పెట్టి నా పర్సన్స్ ఒక 20 మంది ఈరోజు ఆఫీస్కి వస్తున్నా, ఇంటర్వ్యూ చేయండి, మీరు సెలెక్ట్ లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్ట్ ప్రకారం పిలుస్తాను, పేమెంట్ అది మాట్లాడుకుంటాడు. అది వచ్చిందా రాలేదని సెకండరీ. అంటారు కదా ఏమన్నా చెప్తే నీకు ఎవరయ్యా సినిమా, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, ఏదైనా ఉద్యోగం చేసుకున్నా మీరే అన్నారు కదా వ్యసనం అని. అదే కదా వ్యసనం అనేది 7 రోజుల ప్రయాణం ఏదో సామెత ఉంది. అట్లానే మనం నచ్చి వచ్చాము, ఇబ్బందులు కూడా పడే వాళ్ళు పడుతూనే ఉన్నారు, ఇక పడక తప్పదు. మీరు సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం నుంచి ఉంది కాబట్టి ఈ బాధలని తెలుసు. అది ఏదన్నా కాస్త మంచి రోజులు వస్తాయని ఊహించాలి. పాజిటివ్ వేలో వెళ్ళిపోవటం, ప్రతి మనిషికి ఒక గుర్తింపు వస్తుంది, ఏదో రకంగా సెటిల్ అవుతాడు అనేటువంటి, ఇప్పుడు వచ్చి సెటిల్ అయ్యి కొంచెం గుర్తింపు వచ్చిన ఆర్టిస్టులను బేస్ చేసుకొని ప్రయాణం ముందు జరుగుతుంది. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నువ్వు వచ్చిన నేపథ్యం కానీ, చదువుకున్న చదువు కానీ, అంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చావు, చదువుకుంటూనే ఉద్యమం చేశావు. అవును, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అక్కడ మనం ఎదిరించే స్వభావం, ఇక్కడ బెదిరే స్వభావం. ఆ టైంలో మన టైంలో ఎప్పుడన్నా ఒకసారి నీ అమ్మాయి ఈ సినిమా ఇండస్ట్రీ ఎందుకు వచ్చాను, నేను లక్షణంగా ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ అయ్యి గౌరవంగా ఉండేవాడిని కదా, లేకపోతే ఇంకొక చదువు చదువుకొని ఇంకొక గొప్ప స్థాయిలో ఉండేవాడిని కదా అనే భావన ఎప్పుడన్నా కలిగిందా? అలాంటి సందర్భం ఎప్పుడన్నా క్రియేట్ అయిందా నీకు? చెప్పా కదా ఎన్నోసార్లు, మా మిత్రులు కలిసినప్పుడల్లా ఆ ఫీలింగ్ వచ్చేది. చదువుకోమంటే చదువుకోలేదు, సినిమా అన్నావు, నాటకాలు అన్నావు, రిహార్సల్ అన్నావు, మేమంతా ఎగ్జామ్స్ రాస్తుంటే నువ్వు వెళ్ళి ఎక్కడో రిహార్సల్ వేసేవాడివి. ఇది దానికి నచ్చే వచ్చే రోజు వాట్సాప్లో ఫ్రెండ్స్, సిబిఐటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కామెంట్స్ పెడుతుంటారు, వాళ్ళు కూడా మాతో పాటు ప్రయత్నం చేసి మధ్యలో విరమించి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సగం దూరం వచ్చి. సో మేము ఏంటంటే ఇక లాస్ట్ వరకు ఉన్నాము, ఓపిక పడదాము, సరేలే ఇంక ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్లు వచ్చినా అందరూ సరిగ్గా మన ఈ ఉద్యోగం అంటే ఎలాగాలం చేయలేదు, మార్కెటింగ్ చేయాలి, బండి మీద తిరగాలి ఒక 60 కిలోమీటర్లు, వాళ్ళు ఇచ్చే 15,000 20,000, 2 సార్లు 3 సార్లు యాక్సిడెంట్లు అయింది. దానికంటే ఈ నాటకాలు ఇవి చేశాం కదా, సరే ఇప్పుడు మినిమం 5,000 రూపాయలు ఇచ్చిన ఒక 10 రోజులు చూసుకుని ఒక 50,000 వస్తుంది, అందుకంటే ఎక్కువ బయటే మనం బిజినెస్లు పెట్టలేము, కెరియర్ ఉంది కదా, దీన్ని ఎందుకు వై డోంట్ వి యూటిలైజ్ అనేది ఈ పద్ధతిలో వెళ్తున్నాం. కానీ చాలా మంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఐటీ నుంచి వస్తున్నారు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబులు వదిలేసి కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. మెకానికల్ ఇంజనీర్స్ ఒకతను ఎన్ఐటీలో మొన్న కలిశాడు, రూర్కెలా ఎన్ఐటీలో చేసి వచ్చాడు, ఎఫ్టీఐ పూణేలో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. అతను వెళ్ళి ఒక సబ్జెక్ట్ ఏదో చెప్పాడు మన తాళూరు రామేశ్వర్ గారికి, రాహుల్ రామకృష్ణ. మరి నేనేమనుకోవాలి, ఆ రోజు సిబిఐటీలు నేను తప్పు చేశారా, వీళ్ళు తప్పు చేస్తున్నారా, ఎక్కడ మ్యారేజ్ చేసుకోవాలి. సో అంటే మనిషికి ఏదన్నా ఒక థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ కోసం కష్టపడాలి. కానీ ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావడం పెద్ద గొప్ప ఏం కాదు, సాధువులుగా మారుతున్నారు. అదే ఎవరికి నచ్చింది వాడికి. శేఖర్ కొమ్మల గారు ఐటీ చేసి వచ్చారు, ఆయన సిబిఐటి స్టూడెంటే, సాఫ్ట్వేర్ చేశారు. ఇప్పుడు నేను చేసే శంబాలో కూడా న్యూయార్క్ అకాడమీలో డైరెక్షన్ కోర్స్ చేశారు. ఆయన ఒక సినిమా ఏఆడ్ ఇన్ఫినిటీ అని చేశారు, దాంట్లో త్రూఅవుట్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ ఆయన పిలిచాడు, ఇంకో క్యారెక్టర్ ఇచ్చాడు. సో ఈ ట్రావెలింగ్ అంటే మీరు అన్నట్టు మనం ఏదో దీంట్లో సంపాదిద్దామని కాదు, కానీ సాటిస్ఫాక్షన్గా ఉంటున్నావా లేదా, ఇబ్బంది పడకుండా ఉంటున్నావా, అప్పులు చేయకుండా ఉంటున్నావా అనేది కొంచెం బ్యారేజ్ చేసుకొని. అంటే నేను వేరే వాడు, మా అబ్బాయి ఉన్నాడు, వాడికి ఎప్పుడు నేను సినిమా వెళ్తాననే మాట కూడా వాడి నోట్లోంచి రాలేదు. యూఎస్ వెళ్ళాడు చక్కగా, స్టాంపింగ్ వాడు వీసా స్టాంపింగ్ అయిన సంగతి కూడా నాకు తెలియదు, నేను పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే వాడు వేలో వాడు వెళ్తున్నాడు, వెళ్ళాడు, ఇప్పుడు ఎంఎస్ అయిపోతుంది, ఇంకో 4 monthsలో ఎంఎస్ అయిపోతుంది, H1 మీద ట్రై చేస్తున్నాడు, వాడు కష్టపడి పడుతున్నాడు. సో వాళ్ళకి తెలుసు ఈ బాధలు, మా డాడీ ఎంత కష్టపడ్డాడు, నేను దాంట్లో పోతే మళ్ళీ నాకది స్ట్రగుల్ ఉంటుందని. నన్ను చూసి మారే వాళ్ళు కూడా కొంతమంది మారుతున్నారు, అంటే జనరల్గా స్టేజ్లో తెలియకుండా ఇదేదో మీరు అన్నట్టు వ్యసనం అనేది, అది దాని ప్రకారం వచ్చేవాళ్ళు కూడా
కొంతమంది లిమిటెడ్ మనకు వస్తే చేద్దాం లేకపోతే లేదు ఈ విషయం. ఫైనల్ గా అసలు మీ భవిష్యత్ ఏంటని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ గోల్? గోల్ అంటే ఇదే అన్న. గోల్ అంటే ఒక పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ యాక్టర్ వీళ్ళు సెటిల్ అవ్వాలి. అది ఏ క్యారెక్టర్ అని అవ్వచ్చు. మనకి బాడీ సహకరించినంత వరకు సినిమా ఇండస్ట్రీలోనే. అందరిలాగా మీకు కూడా బ్రేక్ వస్తుందని అనుకుంటున్నారా? అంటే బ్రేక్ వస్తే వస్తుందని అనుకుంటున్నాం, డౌటే లేదు. బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాం. బ్రేక్ వస్తుందని ఇప్పుడు కదా, అప్పుడు ఆషాఢం పెళ్లి కూడా సినిమా చూసినప్పుడే అందరూ నువ్వుకే డ్రాయింగ్ ఈ సినిమా తోటి నీకు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చేస్తే ఓపెనింగ్ వెళ్ళి థియేటర్లో ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి చూశాను. మేజర్ సీనే కట్ చేశారు. అది మొన్న యూట్యూబ్లో చూస్తే దొరికింది. ఇండస్ట్రీ గురించి తెలియదు ఏం లేదన్న. మీరు రైటరే, జర్నలిస్ట్గా ఉన్నారు, మీకు అంతా తెలుసు. ఇట్లా అయినా కాకపోతే ఏంటంటే మనిషి పాజిటివ్ వేలో ఆలోచించుకుంటూ వెళ్ళాలి, తప్పదు. మనం సహకరించినంత వరకు చేయటమే. అది చాలా చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీ సినిమా జీవిత ప్రయాణం గురించి మాకు అన్ని వివరంగా చెప్పారు. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.